ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. నేడు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ఓ చౌరస్తాలో ఉంది. దీన్ని ప్రభుత్వ విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్ళి సరైన పద్ధతులు అభివృద్ధి చేసి అందరికీ ఒకే రకమైన నాణ్యమైన విద్య అందిస్తారా లేదా అనేది ఈ ప్రభుత్వం నిర్ణయించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. అందుకొరకు నేను సంవత్సర కాలంగా అటు శాసన మండలి కానీ బయట కానీ అనేక సందర్భాల్లో తెలంగాణ విద్యారంగాన్ని ఎలా మార్చాలో సూచన చేస్తూ ఒక 34 పేజీల పుస్తకాన్ని కూడా కంపైల్ చేసి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అందరికీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఇచ్చాను. వాళ్ళు కూడా పరిశీలించారు. అందుకొరకే నల్గొండలో జరిగిన మహాసభలలో మా శాసన మండలి చైర్మన్ గారు చెప్పారు, నర్సిరెడ్డి గారు కంపైల్ చేసిన పుస్తకం చాలా బాగుంది, అందులో అంశాలని ఆమోదించవలసిన అవసరం ఉంది, అమలు చేయవలసిన అవసరం ఉందని కూడా చెప్పారు. ఇదే సందర్భంలో ఉపాధ్యాయుల సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పెండింగ్ డిఏలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పినట్టు ఏప్రిల్ 1 తర్వాత ఈ పెండింగ్ డిఏలన్నీ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి ఇచ్చేందుకు నా కృషి కూడా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. యూక్యూబేర్లో చాలా రకాల బిల్స్ పెండింగ్లో ఉన్నాయి. మార్చి నుంచి రిటైర్ అయిన వాళ్ళ ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ కూడా, ఉపాధ్యాయుల యొక్క బెనిఫిట్స్ కూడా చెల్లింపులు జరగలేదు. వాటన్నిటి కూడా వెంటనే చేస్తామని చెప్పి గత డిసెంబర్ నుంచి కూడా చెప్తున్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ఈ నియోజకవర్గ వాస్తవ్యులే. వారిని డజన్ సార్లపై కలిశాను, చెప్పాను. వారు కూడా సానుకూలంగా స్పందించారు. తప్పనిసరిగా పరిష్కారం చేస్తామన్నారు. ఇప్పటికైనా వెంటనే ఉద్యోగులకు సంబంధించి రిటైర్ అయిన వాళ్ళే కానీ, వర్కింగ్ వాళ్ళే కానీ 3,000 కోట్ల పైగా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఆ 3,000 కోట్లు ప్రత్యేకంగా సర్దుబాటు చేసి వాటిని చెల్లించేటట్టు చూడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మండల విద్యాధికారులు, ఉప విద్యాధికారులు, డైట్ లెక్చరర్లు, జైల్ ప్రమోషన్స్ కూడా ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి. ఆ పద్ధతిలో కొత్త రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అన్ని పదోన్నతులు కూడా పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నా. అందుకు నా సహకారం, తప్పనిసరిగా నా కృషి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. 5 రకాల గురుకులాలు ఉన్నాయి. ఆ గురుకులాల్లో సమయం అనేది ఇప్పుడు నిర్ణయించింది సరైన పద్ధతిలో లేదు. విద్యార్థులకు చాలా ఆటంకంగా ఉంది. 8 గంటలకే తయారై టిఫిన్ చేసే పరిస్థితి లేదు. ఆ సమయ సారిని మార్చవలసిన అవసరం ఉంది. వాళ్ళకి హెల్త్ కార్డు ఇవ్వాలి, వాళ్ళకి 0-0 ద్వారా జీతాలు చెల్లించాలి. వాళ్ళకు నైట్ డ్యూటీలు కూడా వేస్తున్నారు. ఉదయం చదువు చెప్పి నైట్ డ్యూటీ చేయడం అంటే చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ప్రతి స్కూల్కు ఒక 2 డిప్యూటీ వార్డెన్ పోస్టులు మంజూరు చేసినట్లయితే ఆ సమస్య కూడా పరిష్కారం అయింది. కేజీబీవీ వాళ్లకు తక్కువ జీతాలు ఉన్నాయి. కనీస వేతనం మినిమం టైం స్కేల్ వర్తింపచేయాలని చెప్పి మోడల్ స్కూల్ టీచర్లకు పదోన్నతులు, హెల్త్ కార్డు కూడా ఇచ్చే కృషి జరుగుతుందని. ఏమైనా ఈ 6 సంవత్సరాల కాలం నేను గతంలో ఏం చెప్పాను, ఉపాధ్యాయుల గొంతుకగా ఉంటాను, ఉపాధ్యాయుల అధ్యాపక సమస్యలను ప్రస్తావిస్తానని చెప్పాను, పరిష్కారం కొరకు కృషి చేస్తానని చెప్పాను. శాసన మండలి బాధ్యతను ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల కొరకు వినియోగిస్తాను, సామాన్యుల కొరకు వినియోగిస్తా అని చెప్పి మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారమే నేను కొనసాగుతూ ఉన్నాను. నాకు ఎటువంటి వ్యాపకాలు కానీ ఇతర ఏమీ లేవు. నేను పూర్తి సమయాన్ని 6 సంవత్సరాల కాలం శాసన మండలిని, బయట పోరాటాలు అన్నిటికీ మద్దతు ఇచ్చి సమస్యల పరిష్కారంలో ముందున్నాను. కాబట్టి రేపు 25 నాడు జరిగే ఎన్నికలలో వరంగల్, ఖమ్మం, నల్గొండ కాన్స్టిట్యున్సీలోని ఉపాధ్యాయ, అధ్యాపక ఓటర్లందరూ కూడా మొదటి ప్రాధాన్యతను నాకు వేసి మళ్ళీ మొదటి ఓటుతోనే గెలిపిస్తారని ఆశిస్తున్నా, వేయాలని ఆకాంక్షిస్తున్నా, విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నమస్కారాలతో ముగిస్తున్నాను.